బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరద కష్టాలు నిజామాబాద్ జిల్లాను మాత్రం పెట్టడం లేదు. బోధన్ డివిజన్ వ్యాప్తంగా గోదావరి ఉపనది మంజీరా బీభత్సం సృష్టిస్తుంది. గ్రామాలను ముంచెత్తింది, పంట పొలాలను కప్పేసుకుని ప్రవహిస్తుంది. 5 రోజులు అవుతున్న మంజీరాలో ప్రవాహ స్థాయి తగ్గుముఖం పట్టలేదు. 1983లో మంజీరా ఉగ్రరూపం దాల్చగా 42 ఏళ్ల తర్వాత ఇప్పుడే ఇంత ఘోరమైన దుస్థితి ఏర్పడిందని పరివాహక ప్రాంత ప్రజలు చెప్తున్నారు. నిజాం సాగర్, పిట్లం, మద్నూర్, డోంగ్లీ, పోతంగల్, కోటగిరి, బోధన్, రెంజల్ మండలాల్లో మంజీరా సృష్టిస్తున్న విధ్వంసానికే పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కందకుర్తి తర్వాత గోదావరి నది సైతం భారీ ఎత్తున దిగువకు పరుగులు తీస్తూ పరివాహక ప్రాంత ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ తరం ప్రజలెవరూ గతంలో ఎన్నడూ చూడని విధంగా మంజీరా నదిలో వరద వస్తుండటంతో అంతా వీస్తుపోతున్నారు. వస్తాను కనీసం అదంతా మొత్తం కనిపిస్తుంది. అదే కరెంట్ బయలుదేరిపోయినట్టు అవసరం లేదు.